క్రీస్తుపూర్వము 4-5 శతాబ్దాలలో, ముఖ్యంగా 4వ శతాబ్దం అనుకున్నాం. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నాడు 4-5 శతాబ్దాల మధ్యకాలంలో ఏథెన్స్ అనేటువంటి నగర రాజ్యంలో సోక్రటీస్, మనందరికీ తెలిసిన పేరే, సోక్రటీస్ అనేటువంటి ఆయన నాయకత్వంలో ఒక రకంగా పాశ్చాత్య తత్వశాస్త్రం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆయనని ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ అంటారు. పశ్చిమ తత్వశాస్త్ర పితామహుడు అని చూస్తారు. అయితే అంతకంటే ముందు తత్వశాస్త్రానికి సంబంధించిన ఆలోచనలు లేవా? తత్వశాస్త్రం లేదా? ఉంది. దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏమంటారంటే సోక్రటీస్ పూర్వ తాత్వికులు అంటారు. సోక్రటీస్ కంటే ముందు ఉన్నటువంటి తాత్వికులు వాళ్ళు 2 రకాలు. సోక్రటీస్ కంటే ముందు ఉన్నటువంటి తాత్వికులు 2 రకాలు. అయితే వాళ్ళ గురించి చెప్పేదానికంటే ముందు ఒక చిన్న విషయం పరిచయం చేస్తాం. ఈ పశ్చిమ దేశాల పాశ్చాత్య తత్వశాస్త్రం అభివృద్ధిలో మొదటి దశ ఏంటంటే సోక్రటీస్ కంటే ముందరి దశను మనము పరిచయం చేసుకోవడం అవసరం. ఈ సోక్రటీస్ కంటే ముందరి దశలో ఉండేటువంటి తత్వవేత్తలు ఏం చేశారంటే మొదటిసారి వాళ్ళు పురాణాలను మొట్టమొదటిసారి ఛాలెంజ్ చేసిన వాళ్ళు గ్రీకు పురాణ గాథలను ఛాలెంజ్ చేసింది వాళ్ళు మొదలు. వాళ్ళు ఏం చేశారంటే యుద్ధాలు రావడానికి కారణము గ్రహాలతో సంబంధం లేదు, యుద్ధాలు కావాలనే నిర్ణయాలు మనుషులే తీసుకుంటున్నారు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తీసుకుంటున్నారు. యుద్ధంలో గెలుపు ఓటములు యుద్ధ దేవతకు ఎవడి ఎక్కువ మేకలను బలిచ్చినాడనే దాని మీద నిర్ణయించబడదు. యుద్ధంలో ఎవరికి మంచి వ్యూహం ఉంటుందో, ఎవరి దగ్గర సంసిద్ధత ఉంటుందో, ఎవరి దగ్గర సుశిక్షితమైన సైన్యం ఉంటుందో, ఎవరి దగ్గర ఆయుధాలు బాగుంటాయో వాడే గెలుస్తాడు. యుద్ధంలో గెలుపోవటములకు యుద్ధ దేవతకు బలిచ్చే బలులకు సంబంధం లేదు. అట్టనే ప్రకృతిలో జరుగుతున్నటువంటి సంఘటనలకన్నిటికీ దేవుళ్ళని మనం చెప్పుకుంటున్న వాళ్ళకి ఏ సంబంధం లేదు. వాళ్ళంతా మన ఊహల్లో నుంచి పుట్టిన వాళ్ళు అని మొదటిసారి స్పష్టంగా చెప్పిన వాళ్ళు. వాళ్ళని ఏమంటారంటే ఫిజిసిస్ట్ అని పేరు వాళ్ళకి. ఫిజిసిస్ట్ అని అంటే ఆ పదం ఇప్పుడు భౌతిక శాస్త్రవేత్తలనే అర్థంలో ఉంది. ఇప్పుడు ఆధునిక భౌతిక శాస్త్రంలో ఫిజిసిస్ట్ అంటాం. ఫిజిక్స్ అనే పదం ఉంది కదా, ఫిజిక్స్ అనే పదం వచ్చింది కారణం అక్కడ. వాళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళది ఫిజిక్స్ అంటే భౌతిక కారణాలే ఉంటాయి, ప్రకృతిలో సమాజంలో జరిగే వాటికి సంఘటనలకి కారణాలు భౌతికంగా ఉంటాయి, అభౌతికంగా ఉండవు అని చెప్తున్నారు వాళ్ళు. ఈ పౌరాణిక కారణాలనే కదా, ఈ పౌరాణిక కారణాలను వాళ్ళు తీసి అవతల పారేసి భౌతిక కారణాలు వెతకడం మొదలుపెట్టినారు. ఫిజికల్ అంటే భౌతికం అని అర్థం. ఫిజికల్ కారణాలు ఎత్తుకుతున్నారు కాబట్టి వాళ్ళ పేరు, వాళ్ళ ఆలోచనల్ని ఫిజిక్స్ అనేవాళ్ళు, వాళ్ళ తత్వశాస్త్రాన్ని ఫిజిక్స్ అనేవాళ్ళు, వాళ్ళని ఫిజిసిస్టులు అనేవాళ్ళు. భౌతిక తత్వవేత్తలు అని వచ్చు మనం. భౌతిక తత్వవేత్తలు అని వచ్చు అంటే తొలినాటి భౌతికవాదులు వాళ్ళు, తొలితరం భౌతికవాదులు వాళ్ళు. ఈ భౌతిక అనే పదం రావడానికి మూలం అది. వాళ్ళలో అయితే వాళ్ళకు వచ్చిన ఇమీడియట్ ప్రశ్న ఇంకోటి ఏమిటంటే, సరే జరుగుతున్న సంఘటనలకు కారణాలు ఎక్కడనో ప్రకృతి అతీతమైన వాటిలో ఉండదు, భౌతిక కారణాలే ఉంటాయి అనేటువంటిది వాళ్ళ స్టార్టింగ్ పాయింట్. దాంతోపాటు వాళ్ళకున్న ఇంకొక ప్రశ్న ఏమిటంటే, మన చుట్టూ కనిపిస్తున్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రకరకాల పదార్థాలు ఇంత వైవిధ్యత ఉన్నాయి కదా, ఇన్ని రకాల పదార్థాలు ఉన్నాయి కదా, అసలు ఈ పదార్థాలన్నీ దేంతో తయారైనవి, వీటి మూల ధాతువు ఏమిటి, ఈ పదార్థాలకు ఉండే మూలం ఏమిటి, వాటికి వాళ్ళు వివరణ ఇచ్చడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. దాంట్లో కొద్దిమంది, ముఖ్యంగా థేల్స్ అనే ఆయన చాలా, అంటే ఈ భౌతికవేత్తలలో, ఈ భౌతిక తత్వవేత్తలలో చాలా ప్రముఖుడైన ఆయన థేల్స్ ఆఫ్ ఇండియా అంటారు. థేల్స్ అనేటువంటి ఒక తత్వవేత్త. ఆయన ఏం చెప్పాడంటే, సమస్త పదార్థాలకు మూలము నీరే, జలము నుంచి ఆవిర్భవించినన్ని, జలమే ఆది మూలకము, జలం నుంచే సమస్తం వస్తుంది, నీటిలో నుంచే మట్టి ఏర్పడుతుంది, ద్వీపాలు ఏర్పడతాయి, తర్వాత జంతువులను తీసుకుంటే కూడా లోపల ద్రవ పదార్థమే ఉంటుంది. కాబట్టి నీరు ఆధారంగా ఇవన్నీ డెవలప్ అయ్యి రకరకాలుగా వికాసం చెందినాయి అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు ఆయన. జలమూల సిద్ధాంతం అంటారు దాన్ని, అంటే నీరే అన్నిటికీ మూలం అని. తర్వాత ఆయనతో విభేదించి, లేదు అగ్ని మూలం అని చెప్పిన వాళ్ళు కొద్దిమంది వచ్చినారు, కాదు మట్టి మూలం అని చెప్పిన వాళ్ళు, మృత్తిక
మన్ను మూలం అని చెప్పిన వాళ్ళు వచ్చినారు. తర్వాత కాలంలో ఒక్క మూలకం కాదు, 4-5 మూలకాలు కలిసి వాటి కాంబినేషన్లో ఈ పదార్థాలు ఏర్పడినాయి అనేటువంటి ఆలోచన చివరికి స్థిరపడింది. ఏది సోక్రటిస్ కన్నా ముందరి దశలో ఉన్న ఈ భౌతిక వేత్తలలో మొదలు ఒకే మూలకం నుంచి మొత్తం ప్రపంచంలోని అన్ని పదార్థాలు వివరించడానికి ప్రయత్నం చేసినారు వాళ్ళు. అయితే కొన్నిటిని వివరించగలుగుతారు, కొన్నిటిని వివరించలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ మధ్యలో వాదులాటలు వస్తున్నాయి. కాదు, నీటి వల్ల కాదు, నిప్పు వల్ల వస్తుంది, నిప్పు కాదు మట్టి వల్ల వస్తుంది, అట్లా కాదు, అనేక మూలకాలు కలిసి వస్తాయి. ఏకమూలకం కాదు, బహుమూలకాలు. మనం మీకు అనుమానం వస్తుండొచ్చు కదా, పంచభూతాలు అనేటువంటి కాన్సెప్టు సిమిలర్ టైంలో మన దగ్గర కూడా నడుస్తుంది ఇక్కడ. పాంచభౌతిక ప్రపంచం అని కదా, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మట్టి, ఈ 5 భూతాలు కలిసి, పంచభూతాలు కలిసి, పంచమూలకాలు కలిసి పదార్థాలు ఏర్పడినాయి అనేటువంటి ఆలోచన మోరార్ల సిమిలర్ పీరియడ్ వస్తుంది ఇక్కడ కూడా, అక్కడ కూడా వచ్చింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారిగా గ్రీకు ప్రపంచంలో కొత్త రకం ఆలోచనలు తీసుకొచ్చి ప్రపంచాన్ని వివరించాలంటే బయట కారణాలు వెతకరాదు, భౌతిక కారణాలనే వెతకాలి అనేది ఒకటి. రెండవది, ఈ భౌతిక పదార్థాలన్నీ కూడా కొన్ని మూల పదార్థాలతో తయారైనాయి. వీటిలో చూడ్డానికి కోటాను కోట్ల పదార్థాలు కనిపిస్తున్నాయి, కానీ నిజానికి కోటాను కోట్ల పదార్థాలు ఏం లేవు. దాని లోపలికి తొవ్వి చూస్తే అక్కడ 1, 2, 3, 4 మూలకాలు ఉంటాయి అంతే. మిగతా అన్నీ దాని నుంచే వస్తాయి, వాటి కాంబినేషన్ నుంచి వస్తాయి అనేది ఒక ముఖ్యమైన మాట వాడు చేసింది. అంటే మనము ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఇంత వైవిధ్యభరితమైనటువంటి వస్తువులను చూసి దిగ్భ్రాంతి చెందరాదు, కనిపించే దాని దగ్గర ఆగరాదు, తవ్వుకుంటా మూలం వరకు వెళ్ళాలి, మూల కారణం వరకు వెళ్ళాలి అనేటువంటిది. భౌతిక కారణాలు వెతకాలి, కనిపించే దాని దగ్గర ఆగకుండా మూలాలకు వెళ్ళాలి, మూల కారణం వరకు వెళ్ళాలి అనేది 2 పద్ధతులు ప్రతిపాదించడం చాలా ముఖ్యమైనది. భౌతిక కారణాలు, మూల కారణం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ప్రాచీన కాలం నాటి విజ్ఞానవేత్తలు, సైంటిస్టులు కూడా చెప్పవచ్చున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రకృతిని, దాని వెనకాల ప్రకృతిలో జరుగుతున్న సంఘటనల్ని, వాటి కారణాలను భౌతికంగానే వెతుకుతున్నారు. ఆ కారణాలను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు తత్వవేత్తల కంటే ఎక్కువ శాస్త్రవేత్తల లక్షణం కలిగిన వాళ్ళు. అందుకనే వాళ్ళు చాలా పురాణాల కాలం నాటి ఆలోచనల నుంచి పక్కకు తప్పుకొని కొత్త విషయాలు చెప్పడం మొదలుపెట్టినప్పటికీ తత్వశాస్త్రం వాళ్ళతో ప్రారంభమైంది అని చెప్పకపోవడానికి, సోక్రటిస్ నుంచే మొదలైంది అని చెప్పడానికి కారణం ఏమిటంటే, సోక్రటిస్ కంటే ముందున్నటువంటి వీళ్ళు చాలా స్వతంత్రమైన ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, కానీ వాళ్ళ ప్రధాన దృష్టి ప్రకృతిని, ప్రకృతిలోని సంఘటనల్ని, పదార్థాలను వివరించడం మీదనే వాళ్ళ దృష్టి ఉంది. అంటే ఒక రకంగా సైంటిస్టుల యొక్క ఆసక్తి వాళ్ళ సైంటిఫిక్ ఆసక్తి. వాళ్ళు ప్రాచీన విజ్ఞానవేత్తలు అని చెప్పొచ్చు వాళ్ళు, ఈ ఫిజిసిస్టులు అందరూ. ఈ ఫిజిసిస్టుల యొక్క పరంపర సాగుతూనే ఉంది. సోక్రటిస్ పుట్టినాక, సోక్రటిస్ తత్వశాస్త్రము వేరే కొత్త ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత తత్వశాస్త్రం అనే ఒక కొత్త శాఖ పుట్టి అది వికాసం చెందుతున్నప్పుడు ఇంకో పక్కన సైడ్ బై సైడ్ ఈ విజ్ఞాన శాస్త్రంలో డెవలప్ అవుతూనే ఉంది. అది ఆగలేదు. మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రాచీన గ్రీసులో విజ్ఞాన శాస్త్రమే ముందు పుట్టి తర్వాత తత్వశాస్త్రం పుట్టి, తర్వాత సోక్రటిస్ వస్తాడు. సోక్రటిస్ ఫిలాసఫీ. సోక్రటిస్ కంటే ముందు ఫిజిసిస్టులు, శాస్త్రవేత్తలు. ఈ శాస్త్రవేత్తల కృషి ఆగిపోలేదు. వాళ్ళు మూలకాలు, ఏ మూలకాలు అనేది చెప్పినారు. తర్వాత ఒక మూలకం కాదు, అనేక మూలకాలు ఉంటాయి అనేటువంటి అభిప్రాయానికి వచ్చినారు. చివరికి అది 300 సంవత్సరాల పాటు ఆ పరంపర సాగి డెమోక్రటిస్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త లేదా తత్వవేత్త కాలం నాటికి ఒక స్పష్టమైన రూపం ధరించింది భౌతిక సిద్ధాంతం. ఏమది అంటే మూలకాలు కాదు, ఏం కాదు, ఆ మూలకాలకు కూడా లోపల ఘటకాలు ఉంటాయి. మనం మూలకాలు అనుకునేవి కూడా ఏవైతే ఉన్నాయో, నీరు ఉంది, నిప్పు ఉంది, లేదా గాలి ఉంది, లేకుంటే మట్టి ఉంది, ఇది కూడా అనేక చిన్న కణాలతో నిర్మితమై ఉన్నాయి. అవేం ఫైనల్ పదార్థాలు కాదు, అవి అసలు మూలకాలు కాదు. అవి కూడా సంకీర్ణ పదార్థాలే. వాటిని కూడా చిన్నగా విభజిస్తే ఏదైతే ఆఖరికి వస్తుందో అది మాత్రమే మూలకము. అది ఏంటిదయ్యా అంటే దానికి పరమాణు అని పేరు పెట్టాలి.
పరమాణు అత్యంత చిన్న పదార్థం. దేన్నైతే ఇంకా ఫర్దర్ విభజించడానికి వీలు కాదో, ఇంకా ఫర్దర్గా విడగొట్టడానికి సాధ్యం కాదో ఆ చిన్న మూలకము పరమాణువు. ఈ పరమాణువులతోనే సమస్త ప్రపంచం నిర్మితమైంది. నీవు ఏదైనా తీసుకో పదార్థం, అది ఏ రంగంలో ఉండని, ఏ రుచన్నా ఉండని, ఏ ఆకారమన్నా ఉండని, ఎక్కడన్నా పెరగని, ఏమన్నా ఉండని, ఆకాశంలో ఉండని, మట్టిలో ఉండని, నీటిలో ఉండని, నీవు దాన్ని ముక్కలు చేసుకుంటూ పోయినట్లయితే, చిన్న చిన్నగా విభజించిపోయినట్లయితే చివరికి పరమాణువు దగ్గరికి చేరుకుంటావు. పరమాణువులే అన్నిటికీ మూలము. పరమాణువాదం, అటామిక్ థియరీ డెమోక్రటిస్ట్ చెప్పాడు. చిన్న విషయం కాదు. ఏ మైక్రోస్కోప్ లేదు వాళ్ళ దగ్గర, ఏ మైక్రోస్కోప్ లేదు వాళ్ళ దగ్గర కదా. కేవలము పరిశీలన, కొంతమేరకు ప్రయోగము, మిగతాది తర్కబుద్ధి. ఇవే వాళ్ళ దగ్గర పనిముట్లు. వీటి ఆధారంగా వాళ్ళ నిర్ధారణకు వచ్చినారు. ఒక 200-300 ఏళ్ళ, ఒక 250 ఏళ్ళ కాలంలో అల్టిమేట్గా పరమాణువులు ఉంటాయి. విభజించడానికి ఇంకా వీలుగానంత చిన్న పదార్థాలు ఉంటాయి, వాటిని పరమాణువులు అంటారు. ఆ పరమాణువులే ఇటుకలు, ఆ ఇటుకలతోనే ఈ మొత్తం సమస్త ప్రకృతి అనే మహాభవనం నిర్మించబడిందని చెప్పినారు. ఇది సైన్స్కి సంబంధించిన పాయ ఇట్లా సాగుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే తిరిగి మళ్ళా ఒక 2000 ఏళ్ల తర్వాత ఆధునిక విజ్ఞాన శాస్త్ర విప్లవం రావడానికి మళ్ళీ వీళ్ళే కారణమైనారు, వీళ్ళ ఆలోచనలే. దాన్ని మళ్ళీ మనం ప్రస్తావించుకున్నాం తర్వాత, అందుకోసం వీళ్ళని ప్రశ్న చేసుకోవడం అవసరం. సో ఒక విజ్ఞాన శాస్త్ర శాఖ ఒకటి నడుస్తుంది, అది నడుస్తున్నది. దీంట్లోనే గణిత శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. పైథాగరస్ లాంటి గణిత శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆర్కిమిడిస్ లాంటి గణిత శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళు సైంటిస్టులు, గణిత శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు. వీళ్ళు ఈ మొదటి ఫిజిసిస్టులు వీళ్ళు ఖగోళం వీళ్ళకి ఆసక్తికరమైనది. తర్వాత గణితము, భౌతిక శాస్త్రము, వీళ్ళు ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం. అంటే గ్రహణాలు ఎప్పుడు ఏర్పడుతున్నాయి, చంద్రుడు ఎందుకు తిరుగుతున్నాడు, భూమి యొక్క చుట్టుకొలత ఎంత, ఇలాంటి విషయాలు. తర్వాత గణితం, దానికి అవసరమైన క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటిక్స్. మనకు అందరూ తెలుసు పైథాగరస్ సిద్ధాంతం. ఒక త్రిభుజంలో ఉండేటువంటి కోణాలన్నీ కలిపితే 360 డిగ్రీలు అయితే అనేది ఫేమస్ పైథాగరస్ థియరం ఉంది కదా. a+a² + b² = c² అని. ఎప్పటి మాట, 2800 ఏళ్ళ క్రితం మాట అది పైథాగరస్. ఈ రోజుకి రిలవెంట్ థియరం ఈ రోజు టెక్స్ట్ బుక్లో చదివి తీరాల్సిందే. ఈ రోజుకి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో, గణితం టెక్స్ట్ బుక్లో ఈ రోజుకి ఉండేది. అంటే ఈ పద్ధతికి చెక్కుతారనే సిద్ధాంతంగా మిగిలి ఉంది పైథాగరస్ థియరం. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్, ఆర్కిమిడిస్ కనిపెట్టినటువంటి దాని ద్వారానే కప్పీలు, తర్వాత బరువులు ఎత్తాలంటే అవసరమైనటువంటి, చాలా తక్కువ శక్తితో ఎక్కువ బరువులు లేపాలంటే అవసరమైన కప్పీలు కానీ, లీవర్స్ కానీ, పుల్లీలు కానీ, ఇవన్నీ కూడా ఆర్కిమిడిస్ కనిపెట్టినటువంటి ప్రిన్సిపల్ ద్వారా మొత్తం. ఇప్పుడు మనం చూసే ఈ ఎర్త్ మూవింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, జేసీబీలు అంటాం కదా, ఎర్త్ మూవింగ్ మిషన్స్ ఈ రోజు కూడా ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ద్వారానే పనిచేస్తున్నాయి. హైడ్రాలిక్స్ మొత్తం నీటిని ఒత్తిడికి గురి చేసినట్లయితే జనించేటువంటి అపారమైన శక్తితో ఎంత బరువులే లేకపోతాయి. మొత్తం హైడ్రాలిక్ ప్రిన్సిపల్ అంటే ఆర్కిమిడిస్ తయారు చేసింది. సో ప్రాచీన గ్రీకు గణిత శాస్త్రము, ప్రాచీన గ్రీకు భౌతిక శాస్త్రము, ప్రాచీన గ్రీకు ఖగోళ శాస్త్రము సామాన్యమైనవి కావు. అవి ఈ రోజుకి రిలవెంట్ ఉన్నాయి. వాళ్లకున్న అతి తక్కువ పరిమితమైన వనరులతో వాళ్ళకి ఏ టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడు కేవలం వాళ్ళ సొంత హేతుబుద్ధి, సొంత పరిశీలనలే వాళ్ళకి ఆధారం. అంటే ఎంత కాన్సన్ట్రేట్ చేసిండాలా, ఎంత నిశ్చితమైన ఆలోచన చేసిండాలా అనేది మనం గమనించుకుంటే, వాళ్ళు తమ బుద్ధిని ఉపయోగించిన దాంట్లో 1% మనం ఉపయోగిస్తున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. ఇన్ని టెక్నాలజీలు, ఇంత సమాచారము, ఇంత అందుబాటులో ఉండి మనం ఏ ఒరిజినల్ థాట్ ఒకటి చేసాం, మనం సొంతంగా ఒకటి కొత్తది ఏం అబ్జర్వ్ చేసాం మనం అని చూస్తే వాళ్ళ ముందు మనం సున్నా అనిపిస్తుంది. అంత మేధాశక్తి వాళ్ళ. ఇది అంటే ఒక పక్కన విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన శాఖ ఒకటి మొదలైంది, పురాణాల నుంచి బ్రేక్ అయ్యి. సోక్రటీస్ అయితే వీళ్ళతో పాటుగా నెక్స్ట్ వీళ్ళు ఇంకొక శాఖ బయలుదేరింది. వీళ్ళేమో ఫిజిసిస్టులు, ఇంకో శాఖ పేరు సోఫిస్టులు. ఫిలాసఫీలో సోఫీ ఉంది కదా, ఆ సోఫిస్టులే.
సోఫీ అంటే చెప్పాను కదా, జ్ఞానం, సత్యం అని. సోఫిస్ట్. ఈ సోఫిస్టుల పని ఏంటంటే ప్రకృతి గురించి, సమాజాన్ని గురించి, రాజకీయాల గురించి ఏదైతే సత్యమని వాళ్ళు బుద్ధి ద్వారా, తర్కబుద్ధి ద్వారా వాదించి, ఆలోచించి, చర్చించి తేలుస్తారో ఆ సత్యాలని ఊరూరు తిరిగి ప్రచారం చేస్తారు వాళ్ళు. ఈ సోఫిస్ట్ అనేవాళ్ళు ఊరూరు తిరిగి సత్యాన్ని ప్రచారం చేసేవాళ్ళు, మన చార్వాకులాగా. ఇప్పుడు కదా సువార్త ప్రచారం చేశారు కదా బాకా పట్టుకొని. సేమ్. వాళ్ళకు ఒక స్థిర నివాసమే లేదు. ఈ సోఫిస్ట్ అనేటువంటి వాళ్ళకి స్థిర నివాసం లేదు. ఒక ఊరిలో ఉండరు వాళ్ళు. ఊరి నుంచి ఊరికి తిరుగుతుంటారు, ఊరిలో సభలు పెడుతుంటారు, అందరిని మీట్ అవుతుంటారు, విషయాలు చెప్తుంటారు, ప్రజలు ఏమిస్తే తింటుంటారు, బతుకుతుంటారు. ఒక రకంగా పరివ్రాజకులు, ఒక రకంగా బౌద్ధ భిక్షువులు కదా ఎట్లయితే ఊరు తిరుగుతూ బౌద్ధ ధర్మాన్ని ఎట్లయితే వ్యాప్తి చేసినారో, సోఫిస్టులు కూడా ఎగ్జాక్ట్గా ఆ రకమైనటువంటి శ్రమణ ఉద్యమం లాంటి వాళ్ళు. సత్య ప్రచారకులు వాళ్ళు సోఫిస్ట్. అయితే వీళ్ళు సైన్స్ విషయంలో ఈ ఫిజిసిస్టులు ఎంతైతే మాస్టర్సో, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినంతవరకు ఈ ఫిజిసిస్టులు ఎంతటి అల్లకల్లోలను సృష్టించారో అంతవరకు ఉన్నటువంటి పౌరాణిక భావనాలన్నింటినీ ఎత్తిపోయింది వీళ్ళ వల్ల. ఎందుకంటే వాళ్ళు తిరుగులే వీళ్ళ దగ్గర రుజువు చేస్తున్నారు కదా. ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ పెరిగితే వాళ్ళు పెద్ద పెద్ద బరువులు ఎత్తగలుగుతున్నారు. సో సైన్స్ అనేది ఎప్పుడు ఎట్లుంటుందంటే దాంతో వాదించేవాడు గెలవలేడు. ఈవెన్ మఠాధిపతి కూడా సైన్స్ను ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మతాధిపతులు, మతాన్ని బోధించేటువంటి వాళ్ళు కూడా నాస్తికుల మీద కొట్లాటకు వస్తారు, కానీ సైన్స్ వ్యతిరేకంగా పోలేరు. వాళ్ళు పోతే వాళ్ళకే నష్టం. వాళ్ళు కాలినడకతో దిగాల్సి వస్తారు దేశ సంచారం. ఇప్పుడైతే ఆ విమానాలు ఎక్కి దిగొచ్చు. సైన్స్ని తిరస్కరిస్తే టీవీలో వచ్చి వచనాలు చెప్పలేరు, ఫ్యాన్ వేసుకోకుండా వండుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మతాధికారులు కూడా సైన్స్ వ్యతిరేకంగా ఎప్పుడు పోరు. ఎందుకంటే సైన్స్ అనేటువంటి సత్యం ఎటువంటిది అంటే సూర్యుడు వంటిది. అది సూర్యుడు వంటిది. అది సూర్యుడితో ఎవడైనా ఛాలెంజ్ చేసుకొని నేను డైరెక్ట్గా నిన్ను చూస్తాను, నువ్వు ఓడిపోతావు, నేను ఓడిపోతాను, సూర్యుడితో డైరెక్ట్ చూస్తే వీనికి కళ్ళే పోతాయి. సూర్యునితో పంతం ఆడలేరు ఎవరు. సైన్స్ అనేది ప్రచండమైన సూర్యుని వంటిది. అందుకనే అత్యంత మూఢ భావజాలాన్ని వ్యాప్తి చేసే మతాధికారులు కూడా సైన్స్తో నేరుగా తలపడరు. సైన్స్ గురించి కామెంట్ చేయకుండా సైన్స్ ఫలాలైనటువంటి టెక్నాలజీని వాడుకుంటూ తమ భావజాలను ప్రచారం చేస్తారు. అది వేరే డైరెక్ట్ సైన్స్ తలపడరు. ఎందుకంటే అది తిరుగులేని సమాధానాలను ఇస్తుంది. ఆ సమాధానాల ద్వారా పరిష్కారాలు కనిపెడుతుంది, ఆ సమస్యలకు పరిష్కారాలు కనిపెడుతుంది, సాంకేతికతను ప్రవేశపెడుతుంది, మానవ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. కానీ దానికి వ్యతిరేకంగా ఓడిపోతాడు. ఎవడన్నా పోతే చిత్తు ఓడిపోతాడు. అందుకనే ప్రాచీన కాలంలో ఈ గ్రీకు ఫిజిసిస్టుల యొక్క వైజ్ఞానిక శాస్త్ర ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఎవరు పోలేదు. ఎందుకంటే వాళ్ళ వల్ల లాభం కలుగుతుంది. వాళ్ళు ఖగోళ శాస్త్రాన్ని, గ్రహాలను, నక్షత్రాలను ఎంత క్లోజ్గా పరిశీలించే వాళ్ళంటే రాత్రిపూట నక్షత్రాల దిశను బట్టి మనం ఏ డైరెక్షన్ నౌకా ప్రయాణాలు చేయాలి. అప్పుడు వాళ్ళు ఓడల మీద. కాబట్టి మనం ఏ డైరెక్షన్లో పోతున్నాము, ఏ దిక్కులో పోతున్నాము, మనం చేరుకోవాలనుకున్నటువంటి చోటుకి పోవాలంటే ఎంత టైం పడుతుంది, క్యాలిక్యులేషన్స్ ఉండే వాళ్ళ దగ్గర. ఆ క్యాలిక్యులేషన్లో లాభం కలిగింది. ప్రజలకి. అంటే వాళ్ళ జీవితంలో భద్రత పెరిగింది, జీవిత ప్రమాణాలు పెరుగుతాయి సైన్స్ వల్ల. సైన్స్ వచ్చేయండి యాక్చువల్గా సత్యాన్ని కనుక్కోవాలనే ఆశయంతోనే, తక్షణం లాభాలను కలిగించాలనే ఉద్దేశంతో రాదది. సత్యాన్ని అన్వేషించడమే దాని పని, ప్రకృతిని వివరించడమే దాని పని. కానీ దానివల్ల వచ్చే ఫలితాలు జీవిత ప్రమాణాలను మెరుగుపరుస్తాయి, సమాజంలో ఉండే మనిషి యొక్క జీవన విధానాన్ని మారుస్తాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా పోవడం కష్టం. దానికి ఇమీడియట్ ఆమోదం లభిస్తుంది, ప్రజల్లో ఆమోదం లభిస్తుంది. మనం ఏం చెప్పకుండానే, పెద్ద విద్యా వ్యాప్తి జరగకుండానే, మన సమాజంలో ఇంకా చదువురాని వాళ్ళు చాలామంది ఉండగానే, ఇంకా మతము తన పట్టును కోల్పోకుండానే ఆసుపత్రుల్లో కంటే సేఫ్ అనేటువంటి విషయం మామూలుగా పల్లెల్లో ఉండే వాళ్ళకు కూడా అర్థమైపోయింది. బిడ్డల్ని కాన్పులు ఇంతకుముందు మాదిరి ఇష్టం వచ్చినట్టు కాదు, ఆసుపత్రుల్లో సేఫ్గా అవుతారు, బిడ్డలు చనిపోరు. తల్లి బిడ్డలకు సేఫ్గా జననాలు ఎక్కడ జరుగుతాయంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనే విషయం అర్థమైపోయింది జనాలకి. పుట్టిన వెంటనే బిడ్డలకు టీకాలు ఇవ్వాలనే విషయం అర్థమైపోయింది. దీనికి మనం పెద్ద వైజ్ఞానిక విప్లవం ఏం చేయలేదు, మనం పెద్ద ఉద్యమం చేయలేదు. మనం ప్రత్యక్ష ప్రమాణాలతో, కనిపించే రుజువుల ద్వారా మనుషులు కన్విన్స్ చేసేది సైన్స్. మూలికలు, పసర్లు, రకరకాల మంత్రాలు, తాయత్తుల యొక్క ప్రభావం ఇంకా ఉంది. కానీ పోయి దాని స్థానంలో ఇంజక్షను, మందులు, మాత్రలు, అలోపతి, మోడర్న్ మెడిసిన్ వచ్చారా అంటే మోడర్న్ మెడిసిన్ తీసుకొని మళ్ళీ ఇంటి మీద తాయత్తు పెట్టుకోవచ్చు, అది వేరే విషయం. తాయత్తును పూర్తిగా వదిలినారని చెప్తలేను. శ్రీహరికోట సైంటిస్టే పోయి ఎందుకైనా మంచిదని చెప్పి చెంగాళమ్మ దగ్గర మొక్కొచ్చినప్పుడు
సామాన్య మానవుడు ఇంజక్షన్ వేసుకొని తాయెత్తు వదిలిపెట్టాడని అనడం లేదు, కానీ తాయెత్తు ఒకటే సాలదని తెలుసు, తాయెత్తు ఒకటి వేసుకుంటే సరిపోదని తెలుసు, విభూతి ఒక్కటి నోట్లో పెట్టుకుంటే సరిపోదని తెలుసు. విభూతి వేసుకుంటాడు, తాయెత్తు కట్టుకుంటాడు, మొక్కుతాడు, కానీ మాత్ర కూడా వేసుకుంటాడు, ఇంజక్షన్ కూడా తీసుకుంటాడు. మర్చిపోడు, ఇంజక్షన్ తీసుకోవడం మాత్రం వేసుకోవడం మర్చిపోడు. ఎందుకంటే సైన్స్ బోధన ద్వారా కాకుండా ఆచరణ ద్వారా ఫలితాలను చూపించడం ద్వారా తిరుగులేని విధంగా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రకృతి శాస్త్రాలు అన్నీ అంతే. సో ఆ రకంగా ఈ విజ్ఞాన శాస్త్రము సమాజంలో పురాణాల యొక్క ప్రభావాన్ని దెబ్బతీసింది. ప్రాచీన గ్రీసులో, ప్రాచీన కాలంలోనే పురాణాలకు ఉండేటువంటి పట్టును దెబ్బతీసింది. పురాణాలను లైట్గా తీసుకోవడం మొదలుపెట్టిన సమాజంలో మనుషులు. కరెక్ట్గా అదే టైంలోనే సోఫిస్టులు అనేటువంటి ఉద్యమకారులు బయలుదేరినారు. ఈ సోఫిస్టులు ఎట్లాంటి అంటే మహా రాడికల్స్ వీళ్ళు. వాళ్ళు ఏం చెప్పినారంటే వీళ్ళ మాదిరి వాళ్ళు కూడా భౌతిక శాస్త్రవేత్తలే, కానీ వాళ్ళు అక్కడితో ఆగలేదు. వాళ్ళు కేవలం ప్రకృతి ఒకటే ఇంట్రెస్ట్ కాదు వాళ్ళు అక్కడితో ఆగకుండా మానవ జీవితము, సమాజము, రాజకీయాల గురించి కామెంట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏమన్నారంటే ప్రకృతి కొన్ని నియమాల ప్రకారం నడుస్తుంటుంది, దానికి తనవైన సొంత కారణాలు ఉంటాయి. భౌతిక కారణాలతో నడుస్తుంటుంది ప్రకృతి, భౌతిక కారణాలతో నడుస్తుంటుంది. కానీ ఈ ప్రకృతి మనుషులను ఏం పట్టించుకోదు అని స్టేట్మెంట్స్ వాళ్ళు. మనం అనుకుంటాం ప్రకృతి మనుషులను ప్రభావితం చేస్తుంది. అంతకుముందు పురాణ కథ అంతా అదే కదా. గ్రహాలు ఇట్లా తిరుగుతున్నాయంటే, చంద్రగ్రహణం వచ్చిందంటే రాజుకు గండం వచ్చినట్లే అని ఒకటి జ్యోతిష్కుడు చెప్తే రాజు భయపడి పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేసుకుంటూ కూర్చున్నాడు భయపడి. అది పౌరాణిక కథనం. రెడ్ మూన్, ఎర్ర చంద్రుడు వచ్చినాడంటే భయంకరమైన అరిష్టం రాబోతున్నట్టు సూచన. మహారాజా నువ్వు పెద్ద యజ్ఞం చేసి బ్రాహ్మణులకు 1000 ఆవులను దానం చేయకపోతే మొత్తం మట్టి కొట్టుకుపోతామని వాడు పురోహితుడు చెప్తే వాడు అది చేస్తాడు. పౌరాణిక కథనాల యొక్క వాటి యొక్క బలం చాలా గట్టిగా ఉన్నప్పుడు జరుగుతాయి ఇవన్నీ. నీకు ఎప్పుడైతే హేతుబద్ధంగా ప్రకృతి ఘటనలు వివరించడం మొదలుపెట్టిన తర్వాత ఈ సోఫిస్టులు ఏం చేశారంటే ప్రకృతిలో కొన్ని కారణాలున్నాయి, ఘటనలు జరుగుతున్నాయి నిజమే, కానీ ఇవి ప్రకృతిలో తమంతకు తమ కారణాల వల్ల జరుగుతున్నాయి తప్ప మన కోసం ఏం జరగడం లేదు. మానవ జీవితానికి ప్రకృతిలో జరిగే ఘటనలకు డైరెక్ట్ రిలేషన్ లేదని డిక్లేర్ చేసినారు. అంతవరకు గ్రహాలు తిరిగేది మన కోసమేనేమో, గ్రహాలు కనుక గతులు తప్పితే మన జీవితం యొక్క గతులు తప్పుతుందేమని భయపడేటోళ్ళు. అందుకే అన్ని కల్చర్స్లో జ్యోతిష్ శాస్త్రం ఉంది, మీరు గమనించుకోండి. ఈజిప్టులో ఉంది, మెసొపొటేమియాలో ఉంది, ఇండియాలో ఉంది, చైనాలో ఉంది, యూరోప్లో ఉంది, అన్ని చోట్ల జ్యోతిష్ శాస్త్రం ఉంది. గ్రహాలను అబ్జర్వ్ చేసి ఆ గ్రహాలకు మానవ జీవితానికి లింక్ ఉందేమో అని చూసిన వాళ్ళు. అది హేతుబుద్ధే, ఎందుకంటే ప్రతి చోట లింక్ ఎత్తడమే కదా మనిషి యొక్క హేతుబుద్ధి. లేని చోట కూడా ఎత్తుతాడు వాడు. ఆ అలవాటు వాళ్ళు ఏం చేస్తాడంటే లేని చోట కూడా లింకులు పెడతాడు వాడు. దాంట్లోంచి పురాణాలు పుట్టుకొని వస్తాయి. లింకు లేని చోట లింకు పెడితే పురాణం అవుతుంది. పురాణం అంటే ఏమో కాదు, లింకు లేని చోట లింకు పెట్టడమే. అది హేతుబుద్ధే. కారణాలు వెతికే అలవాటే, సంబంధాలను విడివిడిగా కనిపించే వాటి మధ్య ఉండే సంబంధాన్ని వెతికే అలవాటే, మంచి అలవాటే. కానీ సంబంధం లేని చోట కూడా సంబంధాన్ని ఊహిస్తే పురాణం ముట్టుకొని వస్తుంది. దాంట్లో చంద్రగ్రహణం రోజు వాడు పుడతాడు, తర్వాత వాడు పెద్ద అయినా కొంచెం పిచ్చోడవుతాడు. అయితే వాడు గ్రహణం రోజు పుట్టినందుకు పిచ్చోడైనా సంబంధం పెట్టేవాడు. కనపడుతుంది కదా సంబంధం, లేని సంబంధమైన వాడు కల్పిస్తాడు. వాడిని గ్రహణం రోజు పిచ్చి వాళ్ళకు పిచ్చి ముదురుతుంది అంటారు. ఇంకా వాళ్ళని చైన్లతో వాళ్ళకి కట్టేయడం, ఇవన్నీ ఆచారాలు పొందుకొని వస్తాయి. అంటే సామాజిక జీవితంలో మార్పులకు కారణమైతే ఈ వివరణలు. ప్రకృతిలో జరిగే సంఘటనలు మనిషి ప్రవర్తన మీద, సమాజం మీద, చరిత్ర మీద దాని ప్రభావం చూపిస్తుంది అనేటువంటి వివరణ కరెక్ట్ అనుకుంటే ఒక రకంగా ఉంటుంది చరిత్ర. ఈ సోఫిస్టులు ఏం చేశారంటే అరే బాబు ప్రకృతి తనదైన సొంత కారణాలతో చెలిస్తుంటుంది, నడుస్తుంటుంది, ప్రకృతిలో ఘటనలు జరుగుతుంటాయి, దానికి భౌతిక కారణాలు ఉంటాయి, కానీ అవి ఏవి కూడా మనల్ని ఉద్దేశించి జరుగుతున్నవి కావు, ప్రకృతి మనల్ని పట్టించుకోదని డిక్లేర్ చేసిన వాళ్ళు. ప్రకృతి తనంతగా తాను ఉంటుంది అంతే, నిన్ను పట్టించుకోదు, నీకోసం జరగదు అది అన్నారు. అంటే దాని అర్థం ఏమి? చూడడానికి చాలా చిన్న వాక్యమే ఇది. ప్రకృతి మనల్ని పట్టించుకోదంటే, పట్టించుకోదనే వాక్యము లోతైన వాక్యం. దాన్ని తరచి చూస్తే ఏమర్థం వస్తుందంటే ఈ రాజు కానీ, ఈ సంస్థలు కానీ, మనం పెట్టుకున్న చట్టాలు కానీ ఇవేవి కూడా ప్రకృతి ఇచ్చినవో లేకుంటే దేవదత్తమైనవో కావు, మనుషులు తమ సొంత ప్రయోజనాల కోసం ఏర్పరచుకున్నవే. కాబట్టి తప్పైతే వాటిని విమర్శించవచ్చు అని అర్థం.
అంత లోతైన అర్థం వస్తుంది దాంట్లో. అంతకుముందు దైవదత్తం అనుకునేవాళ్ళు శాసనాలు, కాబట్టి రాజుని ప్రశ్నిస్తే దేవుడికి ఆగ్రహం వస్తుందని భయం ఉండేది. లేదా ప్రకృతి ఈ విధంగా శాసనం నిర్మించిందేమో, ప్రకృతిలో నియమాలు ఉన్నట్లే సమాజంలో కూడా నియమాలు ఉంటాయేమో, పెద్దోళ్ళని చిన్నోళ్ళు గౌరవించాలేమో, యజమానులను బానిసలు గౌరవించాలేమో, ఇది ప్రకృతి నియమమేమో అనే ప్రకృతి నియమంలాగా సమాజంలో జరిగేటువంటి సంఘటనలు ప్రకృతి నియమాలాగా చూపించేవాళ్ళు. సోఫిస్టులు ఏమన్నారంటే ప్రకృతి నియమాలకు సామాజికానికి సంబంధమే లేదు, ఇది మనం ఏర్పరచుకున్నవే, ఎవనికి బలం ఉంటే వాడు ఏర్పరచుకున్న చట్టాలు తప్ప దీని వెనకాల ప్రకృతి లేదు, దేవుడు లేడని చెప్పేసినాడు. అది చిన్న బాంబు కాదు, అది ఎంత పెద్ద బాంబు ఆలోచించండి. ఇక్కడితో పూర్తవుతుంది. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే దీంట్లో 2 శాఖలు ఉన్నాయి. భౌతికవాదులు, జ్ఞానవాదులని, వాళ్ళని ఫిజిసిస్టులని, సోఫిస్టులని అంటారు. ఈ భౌతికవాదుల పని ఏంటంటే ఈ ప్రకృతి ఎట్లా నిర్మించబడింది, ప్రకృతిలో ఉండే రకరకాల పదార్థాలు ఎట్లా నిర్మించబడి అనే ప్రశ్నకు వాళ్ళు సమాధానం వెతుకుతూ ఏదో మూలకాలు ఉన్నాయి, ఒక మూలకం అనుకున్నారు, కాదు అనేక మూలకాలు అనుకున్నారు, చివరికి అవి ఏం కాదు అసలు పరమాణువులు అనే చిన్నవి ఉన్నాయి, దాని నుంచే మొత్తం ప్రపంచం నిర్మించబడింది వచ్చినవాళ్ళు. ఈ క్రమంలో వాళ్ళు గ్రహాలను కూడా పరిశీలించారు, ఖగోళ శాస్త్రం స్టార్ట్ చేశారు, గణిత శాస్త్రం స్టార్ట్ చేశారు, జ్యామితి, ట్రిగ్నామెట్రీ, జామితి అంటాం కదా, జామెట్రీ కనిపెట్టారు. అంటే కొలతలు, దూరాలు, ఆకారాలు, వాటి యొక్క చుట్టుకొలతలు, వాటి ఘన పరిమాణాలు, వీటన్నిటిని లెక్కలేయడం మొదలుపెట్టినారు. భౌతిక శాస్త్రం, ఫిజిక్స్, ప్రకృతి నియమాలు, భౌతిక వివరణలు, భౌతిక శాస్త్రం అంటే భౌతిక వివరణలు, భౌతిక శాస్త్రం కూడా డెవలప్ చేశారు. ప్రాచీన కాలం నాటి తొలి ఖగోళ శాస్త్రం, తొలి గణితం, తొలి భౌతిక శాస్త్రం. ఇంకో పక్కన సోఫిస్టులు, జ్ఞానవాదులు, వీళ్ళు కూడా ఫిజిసిస్టుల యొక్క ఆలోచనలకు ఏకీభవించే వాళ్ళే. వాళ్ళు కూడా దైవ నియమాలు ఏమి లేవు, ఉండేది ప్రకృతి నియమాలను అంగీకరిస్తారు వాళ్ళు కూడా. అయితే వాళ్ళు అక్కడితో ఆగక ముందుకెళ్ళి ఈ సమాజాన్ని ప్రకృతి పట్టించుకోదంటారు వాళ్ళు. అంటే గతంలో పురాణాల కాలంలో ఏముండేది, దైవ శాసనాలే సమాజంలో నడుస్తున్నాయి, దైవశాసనం ప్రకారమే రాజయ్యుడు, దైవశాసనం ప్రకారమే పాలన జరుగుతుంది, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మంచి, ఏది చెడు, ఇవన్నీ కూడా దైవ నిర్ణయాలనే వాళ్ళు. లేదా కొంతకాలం అయిన తర్వాత ప్రకృతి నియమాలనే వచ్చిన తర్వాత ప్రకృతి నియమాల ప్రకారమే సమాజంలో కూడా నియమాలు ఉంటాయి, వాటిని కూడా దాటకూడదు అనేవాళ్ళు. అంటే సమాజంలో ఉండే కట్టుబాట్లు కూడా ప్రకృతి నియమాలు వంటివి అని చెప్పేవాళ్ళు. వీళ్ళు ఏమంటారంటే ప్రకృతి నియమాలు ఉన్నాయి కానీ అవి సమాజానికి వర్తించవు, సమాజంలో ఏర్పరచుకున్న నియమాలన్నీ కూడా మనుషులు సొంతంగా ఏర్పరచుకున్నవే, సమాజ నియమాలు మానవ నిర్మితాలని విన్నాడు వాళ్ళ హేతుబుద్ధి ఉపయోగించి. ప్రకృతి తనంతకు తాను నడుస్తుంటుంది అంతే, తన కారణాలతో జరుగుతుంటుంది, సంఘటనలు జరుగుతుంటాయి, అవన్నీ కథ. దాని పక్కన మనం ఉంటాం కాబట్టి దాని ప్రభావం మన మీద పడుతుంది. కానీ అది మన కొరకు వరద రాదు, మన కొరకు తుఫాను రాదు, మన కొరకు మెరుపు మర్యాదు, మన కోసం పిడుగు పడదు. అది పడుతుంటుంది, దాని కారణాలతో అది పడుతుంటే మనం పక్కన ఆ పొరపాటున ఆ పిడుగు పడిన చోట మన దగ్గర ఉంటే మనం పోతాం అంతే. అంతేగాని నిన్ను చంపడం కొరకు ఎత్తికి పిడుగు వేయడు ఎవడు పైన, దాని దగ్గరలో నువ్వు ఉంటే పోతావు అంతే. కాబట్టి దట్టమైన మేఘాలు ఉన్నప్పుడు ఉరుములు మెరుపులతో వర్షం వస్తున్న సమయంలో పిడుగుపడే అవకాశం ఉంది కాబట్టి నువ్వు దగ్గరలో ఉండకుండా మత్సంగా ఎక్కడన్నా పోయి తలదాచుకో అనేటువంటి జ్ఞానం సంపాదించుకున్నావు. ప్రకృతి నియమాలను అర్థం చేసుకుంటే దాని ఆగ్రహానికి గురి కాకుండా తప్పించుకోవచ్చు. ప్రకృతి అర్థం కాకపోతే నువ్వు మూర్ఖంగా చచ్చిపోతావు, ప్రమాదానికి గురి అవుతావు. ప్రకృతి నియమాలను అర్థం చేసుకుంటే నీవు ప్రకృతి నియమాలకు బందీ కాకుండా తప్పించుకోవచ్చు. ప్రకృతి నియమాలను నువ్వు అర్థం చేసుకుంటే దానికి బందీ కాకుండా తప్పించుకోవచ్చు. అదే జంతువులు అయితే వాటికి నియమాలు అర్థం కావు కాబట్టి అవి అల్లకల్లోనే కక్కావికలమే తిరుగుతుంటాయి. వర్షం పడుతున్నప్పుడు, ఉరుములు వచ్చినప్పుడు, మెరుపులు వచ్చినప్పుడు ఏం చేయాలని అర్థం కాక అల్లకల్లోనే తిరుగుతుంటాయి. కానీ వీడికి కారణాలు ఎత్తికే శక్తి ఉంది కాబట్టి వీడు చివరికి తిప్పలు పడి మొత్తం మీద కారణాలు ఎత్తికిడాడు. కారణాలు తెలియకముందు వాడు వేరే కారణాలు చెప్పుకున్నాడు. ఇంద్రుడిని కోపం వచ్చి వాడు మెరుపులు మెరిపిస్తున్నాడనో, ఆయుధాలు పంపిస్తున్నాడు, మనం ఏదో తప్పులు చేసినందుకు ఇట్లా అయిందనో, సరే అటైతే ఇంద్రునికి ఒక పూజ చేయండి, ఆయనకు బలి చేయండి అని చెప్పి ఆయన శాంతింపజేయడానికి ఏదో అంటే తప్పుడు కారణాలను ఆలోచించుకొని దానికి తప్పుడు కార్యక్రమాల ద్వారా దాన్ని శాంతింపజేయడం ట్రై చేసి బుద్ధి ఉపయోగించి అయితే అదే ఫలితం ఇవ్వాలని తెలిసింది. తర్వాత ప్రకృతి నియమాలు అనుకున్నాడు. అయితే ఈ ప్రకృతి నియమాలు సమాజంలో ఉండే కట్టుబాట్లు వేరే రకము. ఇవి రెండు నియమాలనే పదం వాడతాం కానీ సమాజంలో ఉండే నియమాలకు ప్రకృతి నియమాలకు సంబంధం లేదు. అవి రెండు వేరే రకమైన నియమాలు. సమాజంలో ఉండే నియమాలు మనకంటే ముందు బతికిపోయిన మనుషులు సృష్టించిపోయినవే, మానవ నిర్మితాలే అన్నది. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏమిటంటే ఆ నియమాలను అవసరమైతే మనం మార్చుకోవచ్చని, ఆ నియమాలను మనం విమర్శించవచ్చని, ఆ నియమాలు తప్పుంటే దాన్ని కొట్టుబడేయచ్చని, కొత్త నియమాలు పెట్టుకోవచ్చని. దాని అర్థం అది. అంత రాడికల్ మీనింగ్ ఉంది దాంట్లో.
సమాజంలో ఉండే నియమాలు మానవ నిర్మితాలనే పదం రాగానే దాన్ని తవ్వుతూ పోతే ఏమొస్తుందంటే వాడు ఆ కాలంలో ఆ పరిస్థితుల్లో వాడు చేసుకున్నాడు, మనం ఎందుకు పాటించాలి, దాన్ని మనకు సరిపోకపోతే మనం మార్చుకోవచ్చు అనేటువంటి ఒక ఊహ దానికి బయలుదేరు. అందుకే సోఫిస్టులు ఊరూరు తిరిగేటోళ్ళు, భయమే ఎరగనటువంటి ప్రచారకులు వాళ్ళు. వాళ్ళ మాటలకు సామాన్య ప్రజలు వేలం వెర్రిగా వాళ్ళని అనుసరించేటోళ్ళు. చారువాకులు కదా, చారు వాక్కు అంటే చాలా ప్రియమైన మాట గలవాడు అని అర్థం. చారు అనే పదానికి అర్థం రుచికరమైన అని. అది చివరికి మన చారు అయింది, దాని నుంచి వచ్చిందే ఏం పాడవు చారు అనేది. చారు వాక్కు అంటే, చారు అంటే అందమైన ప్రియమైన వాక్కు కలవాడు. చారు వాక్కులు. లోకాయతులు అంటే ప్రజలలో విపరీతమైన వ్యాప్తి చెందినవాడు. ఇద్దరు రెండు పేర్లు వాళ్ళకి, లోకాయతులు చారువాకులు. అంటే చారువాకులు కూడా అంతే, వీళ్ళ మధ్య ఊరు తిరిగి చెప్పేటోడు వాడు. పిండం పెడితే మీ తండ్రికి పోదురు, అది అట్లా వేరే లోకానికి ఉండేటోడికి అన్నము నువ్వు ఇక్కడ పెడితే పోయేటట్టయితే ఊరికి పోయేటప్పుడు సద్యంది కట్టుకపోతావురా, నువ్వు మేము ఇక్కడ పెడతాం నీకు అని డైరెక్ట్ చెప్పినవాడు. శ్లోకాల్లో ఉన్నాయి మాటలు. మీ ఏ లోకంలో ఉన్నోనికి ఈడ నీవు పిండం పెడితే వానికి అన్నం పడేటట్టయితే ఊరికి సర్ది కట్టుకొని పోవడం ఎందుకు, ఆ బరువు మోసుకుపోవడం ఎందుకు, నువ్వు వడబో మేము తింటుంటావు, ఈడ నీకు వస్తుంటుంది. అది చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటువంటి పద్ధతిలో హేతుతర్కంతో వాళ్ళు మూఢనమ్మకాలను పురోహిత వర్గం సృష్టించిన అన్ని రకాల పౌరాణిక వివరణలను చల్లార్చ తీసిన వాళ్ళు. ఎంత కోపం వాళ్ళ మీద ఉంది అంటే వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా వాళ్ళని నిర్మూలించిన. బ్రాహ్మణులకు పట్టు చిక్కిన తర్వాత చార్వాకులు ఆనవాళ్ళు లేదు, కనీసం వాళ్ళు రచించిన ఒక గ్రంథం లేదు. వాళ్ళ సిద్ధాంతాలను మనం తెలుసుకోవాలంటే ఉండే ఏకైక మార్గం ఏంటంటే వాళ్ళంటే కక్షతో వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళ శత్రువులు రాసిన రచనల్లో వాళ్ళకి సంబంధించిన కొటేషన్లు ఉంటాయి, అంతే. అట్లా తెలుసుకోవాల్సిందే తప్ప వాళ్ళ బుక్ ఒకటి దొరకలే మనకు. నిజానికి బౌద్ధం గతి కూడా అదే. బౌద్ధానికి సంబంధించిన గ్రంథం భారతదేశంలో ఒకటి కూడా దొరకలే. బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత తవ్వకాలు జరిపినప్పుడు మొట్టమొదటి బౌద్ధ గ్రంథం ఆఫ్ఘనిస్తాన్లో దొరికింది, తర్వాత తిబ్బట్లో దొరికింది. మొదటి పాళీ గ్రంథం ఆఫ్ఘనిస్తాన్లో దొరికింది, తవ్వకాలు ఇండియాలో దొరకడం లేదు. చాలా వేరే కథ. సో సోఫిస్టులు ఒక సామాజిక చింతక, సమాజం పట్ల ఆలోచించడం అనేటువంటి హేతుబుద్ధిని ఉపయోగించి ప్రకృతిని అన్వేషించడంతో ఆగక సమాజాన్ని, చరిత్రను, సామాజిక వ్యవస్థలను, రాజకీయ వ్యవస్థలను కూడా హేతుబుద్ధి సహాయంతో విమర్శించడం అనే ఒక కొత్త అంకానికి తెరదీసినవాడు. ఒక కొత్త నాటకం శురువైంది. సో ఫిలాసఫీ, తత్వశాస్త్రం ప్రారంభం కావడానికి అవసరమైన రెండు మసాలాలు స్టార్ట్ అయినాయి. ఏమి? ప్రకృతిని, సమాజాన్ని హేతుబుద్ధి సహాయంతో వివరించడం తత్వశాస్త్రం పని. సో సోక్రటీస్ కాలం నాటికి ఇవి రెండు పునాది పడ్డది, రెండింటికి పునాది పడ్డది. ఈ పునాది మీద మనకు ఎవరు వస్తారు? సోక్రటీస్ వస్తారు. అసలు ఈ సోక్రటీస్ ఎవరు? ఈ సోక్రటీస్ ఎవరు అంటే ఏథెన్స్ నగర వాసి. ఈ ఏథెన్స్ నగరము ఆనాటి అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద నగరం అది, ఏథెన్స్ నగరం. మనకు దొరికిన ఆధారాల ప్రకారము 5 లక్షల జనాభా ఉంది ఆ నగరంలో. ఆ రోజు 5 లక్షల జనాభా ఉన్న నగరం ఈరోజే మనకు ఎక్కువ కనపడవు. మొత్తం భారతదేశంలో 5 లక్షల జనాభా ఉండే నగరాలు తిప్పి కొడితే 100 కూడా ఉంటాయి ఉండవు. ప్రాచీన గ్రీసులో, గ్రీసు దేశమే చిన్నది, ఆ దేశంలో ఏథెన్స్ నగరంలో 5 లక్షల జనాభా ఉండేది. అంత పెద్ద నగరం. అంత పెద్ద జనాభాను సపోర్ట్ చేసే ఆర్థిక వ్యవస్థ ఉండాలి కదా. అంత జనాభా అక్కడ పోగుబడిందంటే అర్థము అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉందని. ఏం వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంటే నౌకా వ్యాపారం వాళ్ళ వ్యవస్థ. ఏథెన్స్ నగరం పెద్ద ఓడరేవు. అటు ఆఫ్రికాకి, ఇటు మధ్యధరా సముద్రానికి తూర్పు ప్రాంతంలో ఉండేటువంటి లెవాంత్ ప్రాంతం అంటే పర్షియాకు, అటు అనటోలియా అంటే ఇప్పుడున్న టర్కీతో తూర్పు యూరోప్ దేశాలకు
చుట్టుపక్కల దేశాలన్నిటికీ వ్యాపారం చేసేటువంటి ఒక పెద్ద వ్యాపార కేంద్రం ఏథెన్స్. ప్రపంచంలో ఉండే అన్ని దేశాల ఆ కాలంలో అన్ని దేశాల వర్తకులు ఏథెన్స్లో ఉండేటోళ్ళు. తమ తమ దేశాల సంస్కృతులను, తమ తమ దేశాల మతాలను, తమ తమ దేశాల పూజా విధానాలను, తమ దేశాలకు సంబంధించినటువంటి ఆలోచనలను మోసుకుంటూ తిరిగే వర్తకులతో నిండి ఉంది ఏథెన్స్ నగరం. ఒక చరిత్రకారుడు అంటాడు, మొట్టమొదటి హేతువాది ఖచ్చితంగా వర్తకుడే, వ్యాపారస్తుడే అయింటాడు అని. వ్యవసాయదారుడు మొదటి హేతువాది అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకంటే రైతు పూర్తిగా ప్రకృతి నియమాలకు లోబడి ప్రకృతి కరుణతో బతికేటాడు కాబట్టి వాడు ప్రకృతి యొక్క వలయాల మీద ఆధారపడి ఉంటాడు. కాబట్టి వాడు ఆ వలయాలలో బందీ. వ్యాపారస్తుడు దేనికి బందీ కాదు, వాడు ఊరూరు తిరుగుతుంటాడు, సరుకులు మోసుకుంటా, రకరకాల మనుషులను కలుస్తుంటాడు, మోసం చూస్తుంటాడు, అన్నీ చూస్తుంటాడు వాడు. కాబట్టి అన్ని నమ్మకాలు ఎగిరిపోయి దేన్ని గుడ్డిగా నమ్మకుండా ప్రతిదాన్ని అనుమానించే స్వభావం ఆయనకు వస్తుంది ఏంటాడు చరిత్రకారు. వ్యాపారస్తులు ఎక్కడ గుమిగూడతారో అక్కడ హేతువాదం ప్రబలుతుంది, రోగంలాగా. ఫస్ట్ అది ఒక వ్యాధిలాగా ప్రబలుతుందంట. ఏథెన్స్ నగరం కూడా కాస్మోపాలిటన్ సిటీ. అది కాస్మోపాలిటన్ అంటే అనేక జాతులు, అనేక భాషలు, అనేక సంస్కృతుల ప్రజలు కలిసి జీవించిన నగరం. మొట్టమొదటి కాస్మోపాలిటన్ సిటీ. అటువంటి సిటీలో తత్వశాస్త్రం ప్రారంభం కావడం ఆశ్చర్యమేం కాదు, కకతాళేమేం కాదు. అటువంటి నగరంలోకి అత్యంత ప్రతిభావంతులైనటువంటి తత్వవేత్తలు, ఆలోచనపరులు, రచయితలు, శాస్త్రవేత్తలు, కళాకారులు అందరూ చేరుకుంటారు అక్కడికి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా బతకాలంటే వాళ్ళకు పోషణ ఇవ్వగలిగినటువంటి ఆర్థిక స్తోమత ఉంటుంది ఆ నగరంలో. వీళ్ళెవరు కూడా కష్టం చేసేవాళ్ళు కాదు. కళాకారులు, రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు వీళ్ళెవరు కూడా సొంతంగా పొలం దున్నే బ్యాచ్ కాదు ఇది. వీళ్ళకి ఎవరెవరు ఆదరించాలి, వీళ్ళకి ఎవరెవరు పోషించాలి. వీళ్ళని పోషించాలంటే అంత డబ్బు, ఎక్స్ట్రా డబ్బు నోడు ఉండాలి కదా. కాబట్టి నీకు మన దగ్గర కూడా రాజధాని నగరాల్లోనే అష్టదిగ్గజాలు ఎక్కడుంటాయి? కృష్ణదేవరాయలు ఉన్న హంపీలో ఉంటాయి. ఎందుకంటే అయ్యా అన్ని దేశాలను పోయి రాజ్యాలు యుద్ధాలు చేసి కొల్లగొట్టుకొస్తుంటాడు కాబట్టి 8 మందిని 18 మంది కూడా పెట్టుకుంటాడు కవులు. ఎంతమందినే పోషిస్తాడు కళల్ని, అవునా? సో ఏథెన్స్ రాజధాని కేంద్రం అది. ఏథెన్స్ రాజ్యానికి కేంద్రం అది. పెద్ద వ్యాపార కేంద్రం, పెద్ద సంపదలతో తులదూగుతున్న కేంద్రం. అందరూ వచ్చి చేరుకున్నారు అక్కడికి, చాలామంది ప్రతిభావంతులైన వాళ్ళు. మనము ప్రసిద్ధమైన గ్రీకు, మనం ఈరోజు మన సబ్జెక్ట్ కాదు అది, తత్వశాస్త్రానికి పరిమితమైనవి. కానీ గ్రీసు దేశం అనేది సాహిత్యానికి, కళలకు, నాటకాలకు కూడా ప్రసిద్ధి కదా. గ్రీకు నాటకాలు అనేవి ఈరోజు కూడా ఆ నాటకాలు చదివితే ఈరోజు స్టన్ అవుతాం మనం. ఈరోజు ఆశ్చర్యపోతాం. 3000 ఏళ్ళ తర్వాత ఈరోజు చదివితే కూడా ఆశ్చర్యపోతాం. ఈ రాజకీయ విమర్శ, వీని వ్యంగ్యము, వీని హాస్యము ఈరోజు రాయలేరు మనోళ్ళు. అంత శక్తివంతమైనటువంటి నాటకారులు అందరూ ఏథెన్స్లోనే ఉన్నారు. గ్రీసు దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన 3 నాటకారులు, సోఫోక్లీస్ కానీ వీళ్ళందరూ కూడా అందరూ ఏథెన్స్ వాసులే. ఆధునిక ఈ పాశ్చాత్య తత్వశాస్త్రానికి మూలమైనటువంటి 3 ఉన్నారు కదా. ఎవరెవరు? సోక్రటీసు, ఆయన శిష్యుడు ప్లేటో, ఆయన శిష్యుడు అరిస్టాటిల్. వీళ్ళ ముగ్గురిది దేవుడే. వీళ్ళందరూ కూడా 70 సంవత్సరాల వ్యవధిలో, అంటే ఒక 2 జనరేషన్ మనుషులు అంతే. వీళ్ళు 2 జనరేషన్ మనుషులు అంతే. ఇంకా అది ఎటువంటి నగరం అయింది? అది కేవలం వ్యాపార కేంద్రమే కాదు, అది బౌద్ధిక కేంద్రం, ఇంటలెక్చువల్ సెంటర్ కూడా ఏథెన్స్ అనేది. ఆనాటి విశ్వ బౌద్ధిక కేంద్రం. సోక్రటీస్ అక్కడ ఉన్నాడు. ఈ సోక్రటీస్ ఎవరు? ఆయన కంటే ముందున్నటువంటి ఫిజిసిస్టులు, సోఫిస్టులు 2 ఉన్నారు కదా. ఇద్దరిలో ఎవరో ఒకరికి చెందినవాడు. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డు కదా. ఏ మేధావి కూడా ఆకాశం నుంచి ఊడిపడ్డు. అంతకు ముందు ఉన్నటువంటి మేధావ స్రవంతులలో ఏదో స్రవంతి నుంచే వచ్చింటాడు ఆయన. ఈయన ఆఖరి సోఫిస్ట్. సోక్రటీస్ కూడా సోఫిస్టే, ఆఖరి సోఫిస్ట్. అయితే సోఫిస్టులు చేసిన ప్రశ్నల దగ్గర ఆగకుండా అంతకంటే ముందుకు వెళ్ళిపోయి విస్తారం చేసిన ఆయన ప్రశ్నల్ని. ఏం చేసిన ఆయన? మొదటిసారి రాజకీయాల మీద రాజకీయ విమర్శ మొదలుపెట్టినాడు. తర్వాత కళల మీద విమర్శ పెట్టినాడు, కళలను విమర్శించాడు. తర్వాత జ్ఞానము, సత్యము ఎలా సంపాదించాలనే దానికి సంబంధించిన సిద్ధాంతం రూపొందించినాడు.
ఆయన దాన్ని ఒక మెథడ్ రూపొందించినాడు ఆయన. తర్వాత మనిషి మానవ మేధ ఎలా పనిచేస్తుందో, పనితీరు, మనిషి మేధస్సు పనిచేసే తీరు గురించి సిద్ధాంతం రూపొందించాడు ఆయన. అంటే సైకాలజీ, ఫిలసాఫికల్ సైకాలజీ, తాత్విక భాషలో సైకాలజీ, తాత్విక భాషలో రాజకీయ సిద్ధాంతం, తాత్విక భాషలో కళా సాహిత్య విమర్శ, తాత్విక భాషలో జ్ఞాన సిద్ధాంతం. సోక్రటీసు ఫిలాసఫీ యొక్క దాన్ని విస్తరింపజేసినాడు ఆయన. ఆయన ప్రకృతి ఘటనల జోలికి, ఫిజిక్స్ల జోలికి పోలే, వాటిని వదిలేసినాడు. అవి నడుస్తూనే ఉండేది, వాళ్ళందరితో ఏకీభావం ఉంది ఆయనకి. ఆ మెథడ్ని తీసుకొని ఆయన ఏం చేసినాడంటే మానవ జీవితం మీద ప్రసరింపజేసినాడు ఆయన. ఆయన ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, నైతిక సిద్ధాంతం. అంటే ఏది తప్పు, ఏది ఒప్పు, మనిషి ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు, నైతిక సూత్రాలు అంటే అవే కదా. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ఆమోదయోగ్యమైనది, ఏది ఆమోదయోగ్యం కానిది, ఏ దానివల్ల సమాజానికి మంచిది, ఈ విషయాల మీద రాజకీయానికి నైతికతకు సంబంధం ఉంటుంది. రాజకీయాలకు నైతికతకు సంబంధం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ సిద్ధాంతంలో ఏం చేస్తుందంటే సమాజం సంబంధించిన సంక్షేమం, నడవడిక, సమాజం మొత్తము యొక్క నడవడిక ఎలా ఉండాలా, ఎటువంటి రూల్స్ ఉండాలా, ఎటువంటి కట్టుబాట్లు ఆచారాలు ఉండాలా, ఎటువంటి నియమాలు ఉండాలా, సమాజం యొక్క సంక్షేమం ఏ విధంగా, సమాజం మొత్తానికి సంక్షేమం జరగాలంటే ఏం జరగాలి, ఏం జరిగితే బాగుంటుంది, ఎటువంటి పాలన ఉంటే బాగుంటుంది అని చెప్తుంది రాజకీయ సిద్ధాంతం. అంటే సమాజం మొత్తానికి సంబంధించిన నడవడిక. నైతిక సిద్ధాంతంలో వ్యక్తి ప్రవర్తన, వ్యక్తి నడవడిక. ఒక వ్యక్తి ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు, ఇతరులకు హాని కాని విధంగా, తన సొంత అభివృద్ధికి ఆటంకం కాకుండా మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఏది సత్ప్రవర్తన, ఏది దుష్ప్రవర్తన. అంటే వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, వ్యక్తిని కేంద్రంలో పెట్టుకొని చేసేదాన్ని నైతిక సిద్ధాంతం అంటాం. సమాజం యొక్క నడవడిక, సమాజం యొక్క మేలు, సమాజంలో ఏది తప్పు, ఏది నేరము, ఏది శిక్ష, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది సమాజం మొత్తానికి వర్తించేది, అది అందరికీ వర్తించేది, అది దాన్ని రాజకీయ సిద్ధాంతం అంటాం. ఈ రెండింటికి సంబంధం ఉంది. అయితే అది వ్యక్తి కేంద్రమైంది, ఇది సమాజం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. అందుకే రెండు కూడా విడి సిద్ధాంతాలుగా డెవలప్ అయినాయి. సోక్రటీస్ ఏం చేసినాడు, ఏకకాలంలో ఒక్కటేసారి రాజకీయ సిద్ధాంతం, కళా సిద్ధాంతం, జ్ఞాన సిద్ధాంతం, నైతిక సిద్ధాంతం, మానవ మేధస్సుకు సంబంధించిన, సైకాలజీకి సంబంధించిన విషయాలను అన్నిటినీ ఒక్కసారి చర్చకు పెట్టాడు. మనం ఏదైతే తత్వశాస్త్రం అంటున్నామో ఆ అందుకనే తత్వశాస్త్రము సరైన అర్థంలో మొదటిసారి పూర్తి అర్థంలో సోక్రటీస్తో ప్రారంభమైంది అని అంటున్నాం మనం. ఆయన అన్కాంప్రమైజింగ్ వాల్యూస్ అంటాం కదా, అంటే ఏ విలువల పట్ల అయితే ఆయన రాజీ పడకుండా ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడంటే రెండు విలువలు ఆయనవి అన్కాంప్రమైజింగ్గా. ఏది అంటే స్వేచ్ఛ, హేతుబుద్ధి.